కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలిస్తున్నారు. ఇక అంతకుముందు శ్రీనగర్లో పహల్గామ్ మృతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రద్ధాంజలి ఘటించారు. ఉగ్రవాదులను వదిలేది లేదని అమిత్ షా హెచ్చరించారు. అటు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలిస్తున్నారు. ఇక అంతకుముందు శ్రీనగర్లో పహల్గామ్ మృతులకు అమిత్ షా శ్రద్ధాంజలి ఘటించారు. ఉగ్రవాదులను వదిలేది లేదని హెచ్చరించారు. అటు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. आगे से हटो विशाल। ఇక జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి ఉగ్రదాడులు జరగొచ్చని కూడా నిఘా వర్గాలు హెచ్చరికలు చేస్తున్నాయి. మరొక పక్కన సున్నితమైన ప్రదేశాల్లో భారీ భద్రతా బలగాలను మోహరించారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. క్షతగాతులను ఆసుపత్రిలో కాసేపట్లో కూడా ఆయన పరామర్శించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే హై అలర్ట్, హై భద్రత పెంచారు. ఉగ్రదాడి నేపథ్యంలో బారాముల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ కూడా భేటీ అవుతోంది. అర్ధాంతరంగా ప్రధాని మోదీ తన పర్యటన ముగించుకుని వెనక్కొచ్చారు. అప్డేట్స్ చెప్పండి కృష్ణ. విజయచంద్రిక, ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశంతో పాటు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ సమావేశం కూడా జరగబోతుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరవుతున్నాడు. ప్రస్తుతం ఆయన పహల్గామ్ లో ఎక్కడైతే ఉగ్రవాద దాడి జరిగిందో ఆ ప్రదేశంలో ఆయన కొద్దిసేపు క్రితమే హెలికాప్టర్లు వెళ్లి ఆ ప్రదేశాన్ని సందర్శించారు. ఆ పహల్గామ్ ఉగ్రవాద జరిగినటువంటి ప్రాంతానికి ఆర్మీ కూడా భారీగానే చేరుకుంది. భారీగా అక్కడ ఆర్మీని మోహరించారు. సో ప్రస్తుతం పహల్గామ్ లో ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పహల్గామ్ కూడా వెళ్లారు. అక్కడ సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఏ విధంగా ఈ ఉగ్రవాదులు ఎటు నుంచి వచ్చారు, ఎలా ఈ యొక్క సంఘటన జరిగింది అన్న వివరాలన్నింటినీ కూడా ఎన్ఐఏ అమిత్ షాకి వివరిస్తుంది. ఎన్ఐఏ అధికారులు నిన్నటి నుంచే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఫారెన్సిక్ టీం కూడా అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత ఈ దాడి వెనుక ఎవరున్నారు అన్న దానిపైన ప్రశ్న అయితే ఆరా తీస్తున్నారు. సో ఈ సమావేశం తర్వాత అంటే పహల్గామ్ లో ఆ యొక్క పర్యటన తర్వాత నేరుగా ప్రధాని నివాసానికి చేరుకుని ఆయన ప్రధానికి కూడా బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. 6 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశంతో పాటు సిసిఎస్ కూడా జరగబోతుంది. అయితే ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నటువంటి ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్ లోనే అక్కడ దీనిపైన పహల్గామ్ సంఘటన పైన ఒక సమావేశాన్ని, ఉన్నతాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే కేంద్ర భద్రతా వ్యవహారాల మంత్రివర్గానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ వీరందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొని ప్రధాని మోదీకి అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అందజేశారు. అయితే దీనికి వెంటనే ఒక చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.
సో దానికి ఏం చేయాలి అనే దానిపైన ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరిగే సిసిఎస్ అదేవిధంగా కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే అక్కడ పరిస్థితి కొంత అదుపులోకి వచ్చేంత వరకు కూడా కొంత అక్కడ తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీ ఆదేశాలను జారీ చేశారు. ఇది పథకం ప్రకారం జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగిందా, అక్కడ భద్రతా లోపం ఏదైనా ఉందా, ఒకవేళ అటువంటి లోపం ఏదైనా ఉంటే వాటిని ఏ విధంగా సరి చేయాలి. ఎందుకంటే జూన్ జూలైలో మళ్ళీ అమర్నాథ్ యాత్ర జరగబోతుంది. దాన్ని అమర్నాథ్ యాత్రకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీ ఆదేశాలను జారీ చేశారు. థ్యాంక్ యూ కృష్ణ.